ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, కళలు వస్తూ ఉంటాయి, పీడ కళలు. మార్నింగ్ లేవగానే చాలా మందికి అమ్మా నైట్ నాకు ఇది వచ్చింది, ఈ కళ వచ్చింది, అట్లా అయింది, ఇట్లా ఇది ఏదో అయిపోతుంది. భయాలు కూడా ఉంటాయండి, చాలా భయాలు ఉంటాయి. ఏదో జరుగుతుంది, ఏదో వింటాము అనేసి. నిజంగా మనకి కళలో వచ్చేవి అవి సంకేతాల జరగబోతుందేమో అనుకోవటానికి ఏమైనా సంకేతంగా భావించవచ్చా? ఇలాంటి అసలు పీడ కళలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఒక్కొక్కసారి రమ్మగారు పైన ఎత్తు నుంచి దూకేసినట్టు, అక్కడ ఏమీ లేనట్టు, అసలు ఒకలాంటి భయం, నిద్రలోని చెమటలు పట్టేస్తూ ఉంటాయి. అలాంటి కళ్ళు వస్తాయండి. అదే, అవి మన మానసిక స్థితికి సంకేతాలు చేయ కళలు సాధారణంగా వెరీ రేర్లీ జరగబోయేది ఏదో ఒకటి ఇట్లా జరగబోతుంది అని హింట్ రావచ్చు. ఆ హింట్ ఎవరికి వస్తుంది? మంచి ఫోకస్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి, తపస్సు లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళకి, భగవంతుని పట్ల అచంచలమైన విశ్వాసం ఉన్న వాళ్ళకి, ఏదైనా ఒక ఉపాసనలో ఉన్న వాళ్ళకి జరగబోయేది కాల రూపంలో కనపడడానికి అవకాశం. ఒక చుక్క పెట్టి, ఒక 100 సున్నాలు పెట్టి ఒక గీత గీస్తే ఎంత తక్కువ పర్సెంట్ పాయింట్ తర్వాత అంతే, వెరీ రేర్లీ కనపడుతుంది. మాకు ఇలా కళ వచ్చింది, కొన్నాళ్ళ తర్వాత అది నిజమైంది అంటారు. అసలు సాధారణ కళలు, కొన్ని కళలు అసలు మనకి గుర్తే ఉండవు. అవును, మనని తీవ్రంగా భయపెట్టింది లేదా బాగా సంతోషపెట్టినవి గుర్తుంటాయి మనకి కదా. అయితే దీనికి కళలు రాకుండా, పీడ కళలు రాకుండా మనకి పద్ధతులు చెప్తారు కొన్ని, అవి పాటించాలి. పైగా ఇందులో కూడా కళలు మంచి కళ చెడు కళ అనేది ఒక డిస్క్రిమినేషన్, ఒక ఐడియా ఉంటుంది. ఎవరైనా చనిపోయినట్టు, శాంతం పాపం ఈ మాట అనకూడదు. ఎవరికో ఏదో జరిగిపోయినట్టు కళ వస్తే అది మంచి కళ అని చెప్తారు. వాళ్ళ మీద కీడు తొలగిపోతుంది. కళలు, ఇలాంటి పీడ కళలు, కర్మలు ఇలా రూపంలో మనని అనుభవింపజేస్తుంది ప్రకృతి అని చెప్తారు. మనమే పోయినట్టు, మన్నే ఏమిటో ఎక్కిచ్చేసినట్టు, తగలబెట్టేసినట్టు, అదేదో చేసినట్టు, మనమే పైనుంచి ఎక్కడి నుంచో అగాధాల్లో పడిపోతున్నట్టు, నీళ్లలో పడి కొట్టుకుపోతున్నట్టు, ఇవి మనం అనుభవించవలసిన ఒక పెద్ద కర్మ ఏదో ఈ కళలో అనుభవింపచేసి కర్మని తగ్గిస్తారు అని చెప్పబడుతుంది. మనకి ఇతరుల మీద, మన నాన్న మీద, అమ్మ మీద చెడ్డకళ, పీడకళ, ఏదో చెడు భయం వేసేసింది మనకి. అమ్మో అలా అయిపోతుందేమో అనిపిస్తుంది. అప్పుడు కూడా మనం వాళ్ళ కోసం ఏదైనా జరిగితే నిజంగా ఎలాంటి దుఃఖాన్ని అనుభవిస్తామో అది కళ్ళలో అనుభవించాం కదా. కర్మలు ఎలా తగ్గుతాయమ్మా? అనుభవంతో కాదే కదా. మనం కొంత అనుభవించేసాం అంటే అంతేం జరగదు, ఏదో చిన్న జరుగుతుంది, కీడు తప్పిపోతుంది. ఇప్పుడు మనం మామూలుగా ఒక యాక్సిడెంట్ అయింది అనుకో జయ, ఒక కాలు విరిగింది, చేయి విరిగింది, ఇక్కడ ఏదో గీసుకుంది, పోన్లేమ్మా గండం గడిచిపిండం బయటపడింది, ఏమంటారు? అదేనా అంటారు. అంతే, కంట్లో గుచ్చుకునే ముళ్ళు కాల్లో గుచ్చుకుంది అనుకుంటాం. పోన్లే దేవుడు మంచివాడు, ఏదో కాలు చేయి విరిగి ప్రాణాలతో బయటపడ్డారు అనుకుంటామా? అంతే. అలాంటివి జరుగుతాయి, అంటే కీడు తప్పిపోయినట్టు. పాతకాలపు పద్ధతులు చెప్తారు చేయ. ఇప్పుడు ఇవాళ రేపు బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు కడుక్కోవటం అన్న పాయింట్ లేదు. మనం ఏ హోటల్లోనో రెస్ట్ రూమ్లోకి వెళ్తామా, కాళ్ళు కడుక్కొస్తామా బయట? అసలు వాళ్ళు అసలు కడగొద్దో అని మొత్తుకుంటారు కదా ముందు, కానీ వాటర్ పోయొద్దో అని ఇస్తూ ఉంటారు. నీళ్ళు పోయకూడదు, యూరినేట్ చేసి వచ్చేస్తాం. మామూలుగా అసలు పద్ధతి ఇలా వెళ్తే కాళ్ళు కడుక్కొని నోట్లో నీళ్ళు పోసుకొని పుక్కులు చుమ్మేయాలి. చేయాలి. ఓకే, కాళ్ళు చేతులు కడుక్కోవాలి, నోట్లో నీళ్ళు పోసుకుని ఉమ్మేయాలి. ఇది అస్సలు చేస్తున్నామా మనం? ఎక్కడా లేదు. పోనీ చెయ్యము, పీడ పోయి పోనీయండి, ఏదో ఈ కాలం పద్ధతి ప్రకారం ఇలాగే ఏడుస్తాం. పోనీ పడుకునేటప్పుడు బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటున్నారా ఎవరైనా? లేదు రమ్మగారు. పడుకునేటప్పుడు బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని, కాళ్ళు కడుక్కొని, నోట్లో నీళ్ళు పోసుకుని ఉమ్మేసి, పుక్కులిచ్చి ఉమ్మేసి వచ్చి పడుకోండి. మీకు కళలు వస్తే నన్ను అడగండి. కళలు రావు చేయ, చాలా తక్కువగా ఉంటాయి. ఏదో మనం పగలల్లా బాగా అలసిపోతే, రకరకాల వ్యక్తుల్ని కలిస్తే, మనసు వ్యాకులంగా ఉంటే, ఏమైపోతుందో నన్న భయం ఉంటే, అలా అయితే బాగుండు, ఇలా అయితే బాగుండు అని ఊహలు ఎక్కువగా ఉంటే అప్పుడు కళ్ళు వస్తాయి. ఏం లేవు, ఇలా ఆటుపోట్లు, కాళ్ళు కడుక్కొచ్చావు పడుకున్నావు, చల్లగా అవుతాయి కాళ్ళు, కాసేపట్లో నిద్ర పట్టేస్తుంది. తడి కాళ్ళతో పడుకోవద్దు. కాళ్ళు కడుక్కోవటం రాగానే కాళ్ళు తుడుచుకునే పట్టాలో అరికాళ్ళు తుడుచుకుంటాం, ఏదైనా టవల్ పెట్టి పాదాలు తుడిచేసుకోండి, కళ్ళు మూసుకొని పడుకోండి. ఎప్పుడు పడుకునేటప్పుడు
చక్కగా ఏదైనా దైవనామస్మరణ చేసుకోండి. కళలు దుస్వప్న నాశనానికి శ్లోకం చెప్పబడుతుంది ప్రత్యేకంగా. ఈ పీడకళ్ళు వస్తాయి జయ, దీని మీద ఒక విషయం చెప్తా. పీడకళ్ళు వస్తాయి, ఏదో భయం వేస్తుంది. నా దగ్గర చెడు కళ్ళు పీడకళ్ళు పుస్తకం రావట్లేదు, దాని పేరు పెద్దవాళ్ళ శిక్ష. పాత పెద్దవాళ్ళ శిక్ష ఒకటి ఉంది. కళలు వాటి ఫలితాలు ఒక కాలం ఉంది అందులో. చెడు కళ మంచి కళ. పెద్దవాళ్ళు చెప్తారు జయ, చెడు కళ నలుగురికి చెప్పేసేయాలి. పీడకలు వస్తే చెడు ఆ శాతం తగ్గిపోతుంది, అది రోడ్డు మీదకి వదిలేసినట్టే దాన్ని. మంచి కళలు ఎక్కువ మందికి చెప్పకూడదు. చాలా మంచి కళ, తోటల్లో విహరించాం, మనకు ఏ పిల్లవాడు పుట్టాడు, ఏదో మన అక్కయ్యకో కొడుకు పుట్టాడు, మన అన్నయ్యకో కొడుకో కూతురో పాపయో ఏదో ఒకటి, మన కుక్కకి పిల్లలు పుట్టాయి, అది కూడా మంచి సంగతే. అంటే ఎక్కడో ఎవరికో సంతానం కలుగుతుంది. తోటలు, పువ్వుల తోటలు సంతోషంగా ఉన్నట్టు అవి ఎవరికి చెప్పద్దు. ఏదో ప్రమాదం, కాలు విరిపోయింది, పడిపోయో ఇదైపోయో, అదేదో పోయింది, లేచకపోయారు, ఇలాంటివి ఉంటాయి కదా. అవునవును. భయం కలిపేవి, బాధ కలిగించేవి, ప్రమాదాలు, అవి చెప్పేయాలి. ఓకే, ఇది అలవాటు చేసుకోండి. నేను ఆ పుస్తకం తెరిచి చూసేదాన్ని, ఇది వరకు తక్కువ కళలు, కానీ చూస్తాను, చూసేదాన్ని. చూసే సరే ఇక క్రమంగా ఆ పుస్తకం బాగా జీర్ణమైంది, దాన్ని ముట్టుకుంటే చింకి ముఖమొకలు అయిపోతుంది. ఇక దీన్ని ముట్టుకోకూడదు, ఏదో వస్తువు అవశేషమైనా మన ఇంట్లో ఉంటుందని దాన్ని చూడడం మానేశారు. ఇప్పుడు మనకు అవకాశం ఏముంది, బ్రౌజ్ చేయటం, కొట్టు చూసేయి. ఇక చూసిన తర్వాత ఎవరో పెద్ద మనిషి, కాబట్టి పెద్ద మనిషి సరే చెప్పాక, ఇంకా పెద్ద మనుషులు ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా, నేను చెప్పిన వాక్యాలే చెప్తారు. ఏం కాదు, కళలు నిజం అవుతాయి, మాకు అయ్యాయి తెలుసా అని మెసేజ్లు కింద కామెంట్లు పెడతారు. మీకేం తెలుసు, మా కళ వచ్చింది, మా కళ ఏమిటో అంతుందా నీకు, నీ కళ ఏదొస్తే అది ముందే చూసేసేంత ప్రజ్ఞాపాఠ వాళ్ళు ఉన్నాయి మనుషులకి ఇప్పుడు. మరి ఉన్నాయా? ఎక్కడా లేదు. నువ్వు కనీసం రేపేం జరుగుతుందో ఇవాళ మనం ఊహించగలమా? నీ కళకి నీకు అంత బ్రెయిన్ పవర్ ఎట్లా వస్తుంది? ఏ తపస్సులకో మునులకో ఋషులకో వస్తుంది. చాలా రేర్గా ఒకళ్ళకి ప్రమాదం జరగబోతుందనే సూచన, సిక్స్త్ సెన్స్ కళ రూపంలో హెచ్చరించడం అనేది పూర్వకాలం ఉందమ్మా, ఇప్పుడు లేదు. మనుషులకు ఆ రకమైన మనస్తత్వాలు కూడా లేవు. మనం ఎంత వేవరింగ్గా ఉంటామో జయ. చిన్న దుఃఖం వస్తే ఓ ఏడ్చేస్తాం, చిన్న సంతోషం వస్తే నాకు అది వచ్చిందో నాకు ఇది వచ్చిందో అని వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటున్నాం. సంయమనం లేదు మనకి అసలు మన జాతికి ఇప్పుడు ప్రస్తుతం మన సమాజానికే లేదు. నీకు నాకు కాదు, పేర్లు లేవు అందులో, ప్రతి వాళ్ళు ఇదే పరిస్థితి. నీకు దేన్నైనా ఊహించగలిగే ప్రజ్ఞాపాఠం నీకు ఎక్కడిది అసలు? అవును, ఏదో వేగ్గా జరుగుతుంది. మా కల్లో జరిగినాయి, మాకు వచ్చింది జరిగింది, వాళ్ళు ఎవరో చెప్పారు జరిగింది, సోది చెప్పించుకున్నాం జరిగింది, మీకేం తెలుసు అనగానే ఏదైనా పీడకలు వచ్చిన వాళ్ళకి తన కళ జరిగిపోతుందేమోనని భయం పట్టుకుంటుంది. దానివల్ల అనారోగ్యం పాలవుతున్న వాళ్ళు ఉన్నారని నమ్ముతావా జయాను? 100% అలా జరుగుతుంది. అమ్మో నా కళ నిజమైపోతుందేమో, పెద్దవారు చెప్పింది మాట లేదు. ఇంకా ఈ కింద ఉన్నారు చూసావా, నీకేం తెలుసు అనేవాళ్ళు, వాళ్ళ మాటలు కరెక్ట్. అవును, నువ్వు ప్రతిసారి మనం ఏం చెప్తాందే, ఒక్క గురువు ఉండాలి, ఒక్క పెద్దవాళ్ళ మాట వినాలి, దాని మీద మనసు నిలుపుకోవాలి. ఎంత వేవరింగ్గా ఉన్నామంటే ఐరా గైరా వాడెవడో ఊరు పేరు తెలీదు, స్క్రీన్ వెనకాల కూర్చొని పిచ్చి కూతలు కూస్తారు. వాళ్ళెవ్వరూ పబ్లిక్కి తెలియదు. ఎస్ ఇది నిజం, ఇది శాస్త్రంలో ఉంది, ఈ పాయింట్ పెద్దవాళ్ళు చెప్తారు, ఇది జరుగుతుంది, ఇది జరగదు, నువ్వు ధైర్యంగా ఉండు అని నీకు ధైర్యం చెప్పలేని వాళ్ళ మాట నువ్వు వినచ్చా అసలు? నీకు ధైర్యం చెప్పేవాడు పెద్ద మనిషి, వాళ్ళ మాట వినరు. అవునండి, భయపడి పాపం అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు మా చాలా మంది, టెన్షన్ తెచ్చేసుకుంటారు. ఏ టెన్షన్ తెచ్చుకోవద్దు. కళలకి ఒక శ్లోకం ఉంది, చెప్పండి అమ్మగారు. పీడకలలు రాకుండా ఉండాలంటే, ఒకవేళ పీడకల వచ్చినా అది నిజం కాకుండా ఉండాలంటే నిత్యం పడుకునేటప్పుడు ఒక శ్లోకం చెప్పుకోండి, పిల్లలకి చెప్పండి. చాలామంది దీన్ని రామస్కంధం అనుకుంటారు, రామస్కంధం కాదు, రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం. రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం. హనుమంతం రాయకూడదు, హనుమంతం అనాలి. రాముడికి 0, స్కందుడికి 0, హనుమంతానికి దీర్ఘము 0, వైనతేయంకి 0, వృకోదరంకి 0. కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో రాసి పెట్టమందాము, అట్లా చూసుకోమను. రమ్మగారు శ్లోకం చెప్తారా? చెప్దాము. ఇది పర్టికులర్ ఈ ట్యూన్లో చదివితే మీకు గుర్తుంటుంది. ఈ ఛందస్సు అనుష్ఠుపులో రాయబడింది. ఛందస్సు ప్రకారం చదివితే దానికి శక్తి ఏది అందులో నిక్షిప్తం చేయబడిందో అది ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, ఎప్పుడు ఒక పాట రూపంలో కానీ ఒక రాగం రూపంలో కానీ తీసుకోవాలి. అంటే అది ఏ ఛందస్సులో చెప్పబడిందో అలా ఛందస్సుకి ఒక ట్యూన్ ఉంది. ఆ ట్యూన్ ప్రకారం చదివితే ఏంటంటే మీకు గుర్తుపెట్టుకోవటం సులువు. ట్యూన్లో నిక్షిప్తం చేయబడినది ఇప్పుడు ఎలా అంటే ఒక పవర్,
ఒక చిప్లో ఉంది. ఆ చిప్ని కరెక్ట్ స్లాట్లో పెడితే చిప్ ఓపెన్ అవుతుంది. ఓకే. అంతే. అంతేనా? అంతే. దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఓకే. ప్లగ్ 3 పిన్ ప్లగ్ 2 పిన్లో పెడతామా మనం దాన్ని? పని చేయదు కదా. చేయదు కదా. ఇది కూడా కరెక్ట్గా 3 పిన్ ప్లగ్ని 3 పిన్లో పెడితే దాంట్లో ఉన్న శక్తి విడుదలవుతుంది. ఆ ట్యూన్లో ఈ కాస్మిక్ ఎనర్జీ తోటి కనెక్ట్ అయ్యే లక్షణం ఉంటుంది. ఓకే. అది ఆలోచించండి మీరు. ఇది మన రామస్కందం హనుమంతం వైంతేయం వృకోదరం సేనేయ స్మరే నిత్యం దుస్వప్న తస్యన స్థితి. ఏమైనా క్యాచీగా ఉందమ్మా ఇది? అలా లేదు. లేదు. అదే ఇప్పుడు నేను చెప్తాను చూడు. రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనేయ స్మరే నిత్యం దుస్వప్నస్తస్య నశ్యతి. ఎంత క్లియర్గా ఉంది, చెవులకి ఎంత బాగుంది, ఎంత ఇంపుగా ఉంది. నువ్వు 5-6 సార్లు చదువు, వచ్చేస్తుంది. పిల్లలకి నేర్పించండి. దుస్వప్నము వాడి దీనికి అర్థం ఏమిటి? రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం. రామం రాముడు శ్రీరాముణ్ణి, స్కందం కుమారస్వామిని, హనుమంతం ఆంజనేయ స్వామిని, వైనతేయం గరుక్మంతుణ్ణి, వృకోదరం వృకోదరుడు అంటే భీముడు. వీళ్ళ 5గురిని శయనేయ స్మరే నిత్యం. యహ ఎవడైతే శయనేయ పడుకునేటప్పుడు స్మరే నిత్యం నిత్యము స్మరిస్తాడో దుస్వప్న తస్య నశ్యతి. వాడి యొక్క పీడకల నశిస్తుంది. పీడకల రాదు, వచ్చిన పీడకల తాలూకు ఫలితం వాడి మీద ఉండదు. ఇది శ్లోకం. ఎంత క్లియర్గా ఉంది. రాముడిని తలుచుకో. పిల్లలకి శ్రీరామ్ చెప్పిస్తాం కదా పడుకునేటప్పుడు. ఈ శ్లోకం నేర్పించండి. చాలా పుస్తకాల్లో రామస్కందం అని కనపడుతుందమ్మా. దయచేసి దాన్ని కరెక్ట్ చేసుకోండి. రామస్కందం అనకూడదు. రామస్కందుడు ఎవడు లేడు. రాముడు స్కందుడు ఇద్దరున్నారు. వేరు వేరు. సున్నా పెడితే రామం అంటే రాముణ్ణి, స్కందం అంటే స్కందుణ్ణి, హనుమంతం అంటే హనుమంతుణ్ణి, వైనతేయం సున్నా ఉంది కదా వైనతేయుణ్ణి, వృకోదరం వృకోదరుణ్ణి ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళకి దుస్వప్నం పోతుంది. ఓకే. మాట కంటే మంత్రం చాలా గొప్పది. పీడకల్లో ఏం ఫలించవు, భయపడకండి అని చెప్పే బదులు ఈ శ్లోకం చదువుకోండమ్మా. చక్కగా అలవాటు చేసుకోండి. ఇది జస్ట్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన వాళ్ళకి ఇది నేర్పించండి. ఇప్పటిదాకా వాళ్ళకి రాకపోతే కనుక. కళ్ళ ఇలా చదువుకుంటుంటే చాలా మందికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో హెల్యూసినేషన్స్ ఉంటాయి. కొంతమందికి భయం గాభరా ఉంటుంది, ఏవో ఊహించుకుంటారు. అమ్మ కావాలి, తోడు ఉండాలి, అలాంటి భావాలు ఉంటాయి. కొంతమంది ఒంటరిగా ఉండిపోతారు పాపం, వాళ్ళకి తోడు ఉండదు, ఏవేవో ఊహించుకుంటారు భయాలు. వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. పిల్లలకి నేర్పించండి. కళలు రావు, పీడకలలు రావు అని చెప్పాలి. అలవాటు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.